హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో టుడే వచ్చేసి 31st. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం $500 $5,000 100 డే ఛాలెంజ్ కింద మనం చేసుకుందాం అనే కాన్సెప్ట్స్ పైన చూస్తున్నాం. ఇది థర్డ్ డే అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒకసారి కన్నా గమనిస్తే కన్నా అర్లీ మార్నింగ్. సో మీకు అందరికీ తెలిసిందే ఫోరెక్స్ మార్కెట్ అనేది 24/5 అంటే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అర్లీ మార్నింగే మూమెంట్ అనేది నాకు డిస్ప్లే అయిందనమాట. సో అందుకని వెంటనే మార్నింగ్ టైంలోనే పొజిషన్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో బిఫోర్ దట్ వెల్కమ్ టు మన టెలిగ్రామ్ ఛానల్. సో $4xking_XUSD అనమాట మన టెలిగ్రామ్ ఛానల్ అనేది. సో ఎవరైనా సరే ఫోరెక్స్ మార్కెట్లో నాలెడ్జ్ కావాలన్నా నాతో కాంటాక్ట్ కావచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన లింక్స్ అనేది కూడా ఇస్తాం. అకౌంట్ ఓపెనింగ్స్, జస్ట్ మార్కెట్ కానీ, డెరైవ్ కానీ, వ్యాంటేజ్ కానీ, ఎక్స్నెస్ కానీ. సో కంపేర్ టు ఎక్స్నెస్ అనేది ఇండియాలో వచ్చేసి ప్రజెంట్ న్యూ అకౌంట్స్ ఓపెనింగ్ స్టాప్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ మార్కెట్ కానీ, డెరైవ్ కానీ, వ్యాంటేజ్ కానీ మన అండర్ కింద ఓపెన్ చేసుకోవచ్చు. సో లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మార్నింగ్ అనేది అబ్జర్వ్ చేస్తే కన్నా ఒకటి గోల్డ్, సిల్వర్ రెండు వచ్చేసి కాల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రైమ్ గ్రూప్ విఐపి ఛానల్ అనేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిల్వర్ రిలేటెడ్గా ఒకటి ఇచ్చాను, గోల్డ్ రిలేటెడ్గా కూడా ఒక కాల్ అనేది మనం ఇక్కడ సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రెండింటికి సంబంధించిన ఒకసారి మూమెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే కన్నా సో టుడే వచ్చేసి గోల్డ్ అనేది అప్రాక్సిమేట్లీ 70 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. సిల్వర్ అనేది 70.3 నుంచి 73.3కి అనమాట, అంటే 3 పాయింట్స్ మూమెంట్. సో ఇక్కడ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఒక్క పాయింట్ కన్నా మూమెంట్ వస్తే మనకు సిల్వర్లో వచ్చేసి $50 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70.3లో నేను ఇచ్చాను కదా 70.4 గన మూమెంట్ వచ్చిందంటే అంటే ఇది 10 పైసా మూమెంట్ వచ్చినట్టు ఉంటా. అంటే 10 పైసాకు గాను సిల్వర్ పైన మనకు $5 దాకా ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇప్పుడు 100 పైసా మూమెంట్ వచ్చిందంటే ఒక పాయింట్ వచ్చినట్టు. ఒక పాయింట్ అంటే అప్రాక్సిమేట్లీ $50 దాకా మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మనం చూస్తాం అనమాట. సో దానికి రిలేటెడ్గానే ఈరోజు ఇచ్చిన మన అకౌంట్లో ఉన్న $500 గాను ఈరోజు కూడా వచ్చేసి అప్రాక్సిమేట్లీ మంచిగానే ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. మీరు ఎక్స్నెస్లో చూస్తే కన్నా మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చూపిస్తున్నాను. మీ కింద నెంబర్ ఆఫ్ MT5 ఉన్నా కానీ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఒక్కటే అనమాట. సో లాస్ట్లో 831 ఉండే స్టాండర్డ్ అకౌంట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి $500 గాను థర్డ్ డేకి వచ్చేటప్పటికి $846 వచ్చేసి ప్రాఫిట్ రన్నింగ్లో ఉన్నాం అనమాట. సో ఇది ఈరోజు మార్నింగ్ వచ్చేసి $400తో స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్లీ $190 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇది ఎక్స్ట్రాగా నేను పర్సనల్గా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో మెయిన్ వచ్చేసి ఈ అకౌంట్ అనేది చూడండి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పోతే ఇక్కడ మీరు గమనించవచ్చు కింద ఛానల్లో కూడా వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అనేది సజెషన్ ఇస్తూ వస్తున్నాను. ప్రతి ఒక్కటి ఇక్కడ ఇస్తూ వస్తున్నాం అనమాట. సో ఎస్టర్డే కూడా వచ్చేసి ఏంటంటే మీరు కనుక గమనించవచ్చు. అలాగనే బేసిక్ రిలేటెడ్గా ఒక వీడియోస్ అనేది కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. ఏంటి ఫోరెక్స్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, పెయిర్స్ అంటే ఏంటి, ఫోరెక్స్ మార్కెట్ని ఎలా చూడాలి డిఫరెంట్ అవర్స్లో అనేసి. సో నేను మెయిన్ ఏంటంటే మార్నింగ్ నేను ఎందుకు కాల్ ఇచ్చాను అనేది పాయింట్ పైన చూడాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్టర్డే మాదిరిగానే సేమ్ స్ట్రాటజీ అనేది అప్లై చేశాను. సో మార్నింగ్ అవర్స్ వచ్చేసి ఏషియన్ మార్కెట్కి సంబంధించిన అవర్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ గమనిస్తే కన్నా మొదటగా సిల్వర్ చూపిస్తున్నాను. సిల్వర్లో కన్నా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే కన్నా మార్నింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయినా కానీ ఏషియన్ మార్కెట్కి సంబంధించిన ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అయింది. సో దీన్ని ఒక జోన్గా నేను వచ్చేసి తీసుకోవడం జరిగిందనమాట. ఈ జోన్లో వచ్చేసి ఎప్పుడైతే ఇట్లా మూమెంటం క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయిందో మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోగలిగినాను. ఖచ్చితంగా మూమెంటం అనేది ఉంటుంది అనేసి. సేమ్ లైక్ దట్ ఇక్కడ గోల్డ్ రిలేటెడ్గా కూడా చూస్తే కన్నా ఒక జోన్ అనేది పరిగణలోకి తీసుకుంటే మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే మొమెంటం క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ క్యాండిల్కి సంబంధించింది ఒక జోన్ అనేది ఈ విధంగా తీసుకుంటే కన్నా దీంట్లో మొమెంటం క్యాండిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి మొమెంటం క్యాండిల్ డిస్ప్లే అవుతుందో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్గా పెట్టుకొని పొజిషన్ అనేది తీసుకుంటే కన్నా మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఈజీగానే ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాట్ సైజ్ అనేది ఇంపార్టెంట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 0.01 అనేది ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. సిల్వర్లో ఏంటంటే 10 పైసా మూమెంట్ వస్తే మనకు $5 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ కానీ మూమెంట్ వస్తే మనకు వచ్చేసి $1 మూమెంట్ వస్తుంది గోల్డ్లో. సో ఈ స్ట్రాటజీ అనేది తీసుకోండి. మధ్యలో ఎటువంటి ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ డిస్ప్లే అయితే ఉంటాయి. న్యూయార్క్ సెషన్ డిస్ప్లే అయితే ఉంటుంది, లండన్ సెషన్ డిస్ప్లే అయితే ఉంటుంది, సిడ్నీ సెషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క సెషన్లో వచ్చేసి టోకెన్